కార్యక్రమానికి స్వాగతం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. ఎట్టకేలకి చాలా హై డ్రామా అనేక నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడు కథ సుఖాంతమైందనలా మరి ఏమనలో చాలా భారీ విజయం సాధించిన విజయ్ అనే మాట చెప్పడానికి చాలా తంటాలు పడాల్సి వచ్చిందా, మరి సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చిందా, అనేక మలుపులు సార్. ఎట్టకేలకి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే పార్టీల మద్దతుతో 118 సంఖ్యాబలం అనేటువంటిది వచ్చింది. దాంతో మళ్ళీ గవర్నర్ గారిని కలవడానికి రెడీ అయ్యారు సార్. ఇంకోటి కూడా వచ్చిందని అంటున్నారు. డిఎండికే దాంతో 119 సీట్ల మద్దతు, అభ్యర్థుల మద్దతు విజయ్కి వచ్చింది సార్. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో గవర్నర్ చాలా అప్రదిష్ట మూటగట్టుకున్నారు అనేటువంటిది మనం చర్చించాం చాలా సార్లు. ఇక డిఎంకే శాశ్వతంగా కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకుంటున్నట్టుగా ఒక ప్రకటన చేసింది. ఐఎన్డిఐఏ కూటమి నుంచి బయటకు వస్తున్నట్లుగా కూడా ప్రకటించింది సార్. అంటే ఇది కాంగ్రెస్ కి ఒక ప్లస్సా లేకపోతే ఒక మైనస్సా ఏంటి అనేటువంటిది అదొక చర్చ. ఇంకా విజయ్ టీవీకే పార్టీ స్థిరమైన ప్రభుత్వాన్ని అందించగలుగుతుందా, లేక బయట పార్టీల మద్దతుతో నడిచే మైనారిటీ ప్రభుత్వం లాగా ఎప్పటికప్పుడు సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందా అనేటువంటిది రకరకాల ప్రశ్నలు ఉన్నాయి సార్. ఓవరాల్ గా ఈ పరిణామాలను ఎలా చూడాలి? ఫస్ట్ అన్నట్టుగా విజయ్ ఒక మాస్ హీరో. సో రాజకీయాల్లో కూడా మాస్ హీరో ఆ క్లైమాక్స్, ఆ కథలో టెంపో ఉత్కంఠ లేకుండా శుభం కారు పడితే అంత పెద్ద ఇది ఉండదు కదా. సినిమా పక్కీలోనే జరిగింది. సినిమా పక్కీలోనే అదే రకంగా అయితే మనం నిన్నే చాలా స్పెసిఫిక్ గా మనం మాట్లాడుకున్నాం. ఎన్ని ఇదైనా కూడా ఖచ్చితంగా విజయ్ ప్రమాణ స్వీకారాన్ని ఎవరు ఆపలేరు, డెఫినెట్ గా చేస్తాడనేది నిన్న మనం డిబేట్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పాం. కాబట్టి అయితే ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి వాళ్ళుగా అప్రదిష్ట పాలు కాకుండా ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేటువంటి విధంగానే ముందు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు రాజా ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, అవును గవర్నర్ నిర్ణయం తప్పు. అంటే వాళ్ళు మద్దతు ఇస్తున్నాం అనేది అప్పటికప్పుడు ఇదవలేదు, కానీ బట్ ఆ టెండెన్సీ అనేది ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు రేపు మద్దతు ఇస్తారనేది అయితే మనకి ఆ అనుకూలమైనటువంటి సంకేతాలు వాళ్ళ వైపు నుంచి వచ్చినాయి అని చెప్పుకోవాలి. గవర్నర్ నిర్ణయాన్ని చాలా వాళ్ళు తూర్పారు పట్టారు. ఫస్ట్ కమ్యూనిస్టులే తూర్పారు పట్టింది అక్కడ, ఇది కరెక్ట్ కాదు ఈ నిర్ణయం అని. అయితే ఈ మొత్తం టోటల్ సినారియో అసలు ఎందుకు ఎంత టఫ్ వ్యవహారం వచ్చిందనంటే, కాంగ్రెస్ పార్టీని కాకుండా ఇంకా వేరేగా ఇతరత్ర ఏదైనా ముందు ఇప్పుడు ఎవరైతే వీళ్ళు వచ్చారో మద్దతు ఇవ్వడానికి ఇలాంటి వాళ్ళని ఏదైనా కలుపుకొని ఉంటే ఇంత విజయ్ ఇంత టఫెస్ట్ పొజిషన్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీని ముందుగా ఆహ్వానించడం, కాంగ్రెస్ పార్టీ ఓకే అనడంతో ఈ పీఠముడు అనేటువంటిది ఇంకాస్త ఇంకొక 2-3 అదనంగా పడినాయి అని చెప్పుకోవాలి. అయితే మరి ఆ పీఠముళ్ళని విప్పాల్సినటువంటి బాధ్యత కూడా నైతికంగా కాంగ్రెస్ మీద ఉంటుంది కదా. అందుకని మొత్తం ఈ ఓవరాల్ వ్యవహారం మొత్తాన్ని కూడా మల్లికార్జున్ ఖర్గే తెర వెనక నుండి నడిపించాడు అని చెప్పి తెలుస్తుంది. మోస్ట్లీ కమ్యూనిస్టులను కన్విన్స్ చేయడంలో కానీ, వీసీకే పార్టీని కన్విన్స్ చేయడంలో కానీ ఇదంతా కూడా మల్లికార్జున్ ఖర్గేనే క్రియాశీలకంగా వ్యవహరించాడని చెప్పాలి. సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఇక్కడ రేపు కొలువు తీరబోయేది ఏంటి, తమిళనాడు రాజకీయాల్లో ఒక మైనారిటీ ప్రభుత్వం. మరి ఈ మైనారిటీ ప్రభుత్వం విజయ్ ప్రభుత్వం నిలుస్తుందా, తర్వాత ఏఐడిఎంకేలో చీలిక తప్పదా అనేది తమిళనాడు రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుగా, తమిళనాడు రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అత్యంత ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ నెలకొనుంది. ఎందుకంటే దశాబ్దాలుగా డిఎంకే ఏఐడిఎంకే మధ్య ఆ 2 పార్టీల మధ్య అధికార మార్పిడి అనేటువంటిది ఉండేది. మిగతా వాళ్ళు అటు ఇటు సపోర్ట్, కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ. సో ఆ రకంగా 2 బలమైనటువంటి పార్టీలని రెండింటినీ కూడా మట్టి కల్పించినటువంటి శ్రేణినటువంటి స్థాపించిన ఈ తమిళగ వెట్రి కళగం, కజగం, మామూలుగా అయితే కజగం అనాలి, మన తెలుగులో కళగం అనే దాన్ని అంటున్నారు. సో ఈ పార్టీ మొత్తం మీద ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి ద్రవిడ పార్టీలు రెండింటినీ కూడా ఒక దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇక సిపిఐ, సిపిఎం ఈ పార్టీలు ఇప్పుడు చాలా క్రియాశీలకంగా మారినటువంటి పరిస్థితి. నిజానికి వాళ్ళకి ఉన్నదైతే బలం 2. సో ఆ విధంగా
వీళ్ళు మరి ఏ నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తారు. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే 46 గంటల వ్యవధిని ఏది ఉదయం నుంచి లెక్కేసుకుంటే, అంటే యాక్చువల్గా ఏంటి, రేపటికి మొత్తం ఖచ్చితంగా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. 5 years టెన్యూర్ అయిపోతుంది. సో రేపటి లోపు కనుక ప్రభుత్వం ఏర్పాటు అనేది అవనట్లయితే అనివార్యంగా రాష్ట్రపతి పాలన విధించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసం అని చెప్పని 48 గంటల ఉత్కంఠ అని చెప్పని అన్నది. సో రేపటి లోపు మొత్తం మీద ఊహించినట్టుగానే రాజకీయ పరిణామాలన్నీ కూడా చకచక మారిపోవటం, వీళ్ళేమో రావడం ఇస్తానటం. సో ఆబ్వియస్లీ రేపు ఊహించినట్టుగానే సజావుగానే సాగిపోతుందని అనుకోవచ్చు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విసికే ఈ పార్టీల మద్దతు రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదన్నా ఇంకా జరిగే ఛాన్సెస్ లేవు, కానీ ఈ రాజకీయాల్లో పెనుమార్పులు అనేటువంటి అంటాం కదా, ఆ విధంగా. సో ఇక్కడ మరి ఈ విజయ ప్రభుత్వం ఏర్పడేది మైనారిటీ కూటమి. ఈ మైనారిటీ కూటమి మనగలుగుతుందా, సక్సెస్ఫుల్ గా వీళ్ళు టెన్యూర్ ఇదవుతారా? పివి నరసింహారావు గారి ప్రభుత్వం మైనారిటీలో ఉండి 5 సంవత్సరాలు పూర్తి చేసినట్టుగా నడుస్తారా? లేకపోతే మైనారిటీ ప్రభుత్వంలో ఏదైనా ఒక ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు జరిగి మళ్ళీ ఏదైనా అయ్యేటువంటి అవకాశం ఉందా? సాధ్యమైనంత వరకు ఏంటంటే ఒక మాస్ లీడర్గా ఇతను అవతరించాడు. మాస్ లీడర్గా ఆవిర్భవించినటువంటి పరిస్థితుల్లో సర్వసాధారణంగా తనని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మామూలు ఒక రొటీన్ సంప్రదాయక పార్టీల్లో ఏంటంటే బలమైన నాయకులు ఉంటే నాకు ఇదిగో ఈ పోర్ట్ఫోలియో ఇవ్వలేదు, ఆ పోర్ట్ఫోలియో ఇవ్వలేదు, నా వెనకాల ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి వేరే వాళ్ళతో బార్గెయిన్ చేసుకొని అసంతృప్తి జీవులు. అదే కదా ప్రాంతీయ పార్టీలో ముఖ్యంగా జరిగేదే, అది చీలికలు పేలికలు. కానీ ఒక వన్ మ్యాన్ ఆర్మీగా పార్టీని రన్ చేసేటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం ఏంటంటే అలాంటి చోట ఇలాంటి సెంటిమెంట్స్ కిను అసంతృప్తులు వాళ్ళని పెద్దగా ఉండదు, వన్ మ్యాన్ షోనే నడుస్తుంది. అంతేకాకుండా ఇంకొక పాయింట్ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఏఐడిఎంకేలో చీలిక వస్తుందా అనేది ఇప్పటి నుంచే స్పెక్యులేషన్ మొదలైంది. తమిళనాడులో అత్యంత సంచలనంగా, అసలు ఊహించలే వాళ్ళకని సీట్లు వస్తాయని కూడా అనుకోలే. అలాంటిది ఊహాతీతంగా ఏఐడిఎంకే సీట్లు రావడం, దాంట్లో కూడా మళ్ళీ 2 శిబిరాలు. నిజానికి జయలలిత మరణం తర్వాత ఏఐడిఎంకే అనేటువంటి అంతర్గత సంక్షోభాన్ని కంటిన్యూస్ గా కాన్స్టాంట్ గా ఎదుర్కొంటానే ఉంది, ఎన్నికల ముందు కానీ ఎన్నికల తదనంతరంగా మామూలుగా కానీ. సో ఈ నాయకత్వ సంక్షోభం, బీజేపీతో సంబంధాలు, దాన్ని విభేదించేటువంటి వాళ్ళు, ఇలాంటి గ్రూపులు కూడా అందులో ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో ఆ పార్టీ పూర్తిగా బలహీనపడిపోయింది అనుకుంటే అనూహ్యంగా చెప్పుకోదగిన సంఖ్యలోనే డిఎంకేతో నువ్వానైనా అనేటువంటి స్థాయిలోనే బాగానే తెచ్చుకోగలిగింది సీట్లు. అయితే ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం టీవీకే వైపు అందులో చాలా మంది చూస్తున్నారు. ముఖ్యంగా డిఎంకేకి ప్రత్యామ్నాయంగా విజయ్ మాత్రం ఇక భవిష్యత్తులో